దేవుని వల్లభుడు నిత్యానందుడు నీలకంఠ తల మీద జలగంగ కంఠముల సర్వమాల 3 కన్నుల వాడు ముక్కండి ఈశ్వరుడైన గనగన 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 చూసిందట ఎచ్చగుడు పచ్చగుడు తీసింది ఎన్నిలు సన్నీలు వేయారు గోళాలు తడివిడ తానవాడి నువ్వు వల్లారిందాక ఓరంచు దోతులు కట్టుకుంటూ వల్లారినాక పట్టంచు దోతులు కట్టుకుంటూ సంగమాది గురవరడైన సిక్కుడు గుండె ఒకవేళ సిక్కుడు పువ్వు వేసింది సిరిగిన్నె దోవింది బంతి పువ్వు వేసి బంగారు బొడ్డు గిన్నె దోవింది కాకరాకుల బియ్యం రేకుల గడ పోసింది పాలకడియాల భోజనాలు పెట్టింది అమ్మవారు పార్వతమ్మ దేవత వెనకలేమయ్యింది కట్ల పీటేసింది ముందర బంగారు కట్ల పీటేసింది ఒకవేళ బంగారు పల్లె లోపల ఆవునేతి ఒట్టల్లముల పచ్చడి 76 కూరలు దేవదాండవుల మధ్యకే పోసిందట శివుడు సంగమాది గురువుడు అన్నం తిన్నడాట సంగమయ్య తోటి మునుగు తోటి ముచ్చట చెప్పుతుంది నాదా సంగమయ్య ఇవాళ బిడ్డ పెరిగి పెద్ద అయితే తల్లికి రందుంటది కొడుకు పెరిగి పెద్దవాడైతే తండ్రికి రందుంటది ఈడరికి మన ఎల్లమ్మ ఇంటి లోపల ఉంది కడతేరి రేణుకెళ్ళమ్మ గడప లోపల ఉన్నది నాదా బిడ్డకు లగ్గం చేద్దామన్నప్పుడు శివుడు చూసిందాట ఒకవేళ గనుకని బాణ పార్వతమ్మ కంచు కుప్పల కొట్ట కార్తవీర మహారాజు కలనాడు మాట ఇచ్చిన ఇవాళ పిల్ల గుట్ట ముందుకే కుల్లగుట్టి పెట్టిన బాణ ఎల్లమ్మ గిసువంటి మాటలు విన్నది నాయన సంగమాది గురువర ఎంతసేపు చెప్పిన కార్తవీరుందేమో రాక్షస వంశం ఉన్నది మనదేమో దేవతల వంశం ఉన్నదిరా నేను కనుకనేమి తాడు లేని కట్టు కడుతున్నా సురుకు తలగని దెబ్బ కొడుతున్నా నాకు 3 రోజుల ముత్తైతనం ఉన్నా సరే గాని నన్ను లగ్గం ఆడే వరుడు ఎట్లా ఉండాలి నాయరా కైలాసం అంతా సున్నాల లోగిలు సుక్కులు పట్టాలి గంధన లోగిలు దస్తులు కడగాలి కస్తులు అలుపులు అడగాలి కర్పూరం ముగ్గులు పెట్టాలి ఆకాశం అంతా ఒకవేళ కనుకనే ఊపిత ఊక దుక్కు స్తంభము కదిలిస్తే కదలతో కంచు స్తంభమైన స్తంభం మొదట ఒకవేళ రణవేడి పెట్టాలి రణవేడి దెబ్బ కొట్టాలి గరుడ స్తంభం ఎగరాలి శివరం ఉన్న శివనాది గంట కొట్టాలి గంట నాదు బంధు కాకముందు 66 రాజ్యాలలో 33 గంగలలో స్థానములు ఆడాలి అప్పుడు ఉన్న శంకర సామంత పుష్ప తీసుకొని 5 కోటి లింగాల పూజలు కట్టాలి